ఎలా ఉందండి రాజకీయం? అంతకుముందు కంటే కొంచెం కొత్తగా ఉంది. రాజకీయాలకు ప్రోత్సహించిన సందర్భం కానీ ఎవరంటే మీరు ఏం చెప్తారు? ఇష్టంగా డాక్టర్ అవ్వాలనుకున్నాను, అంతే ఇష్టంగా నాకు రాజకీయాలంటే ఉండేది. మీ ఫాదర్ కడియం శ్రీహరి ముందు కానీ మీ మదర్తో కానీ ఇలాంటి సందర్భం అంటే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా అనే సందర్భం ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందంటే? 2015లో చెప్పాను. రాజకీయాలకు రావాలనే ముఖ్య ఉద్దేశం అంటే ఏం చెప్తారు? కడియం ఫౌండేషన్ ద్వారా అమ్మాయిలకి మెన్స్ట్రల్ హైజీన్ మీద అవేర్నెస్ కల్పిస్తుంది. కానీ డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యమా? పార్టీ ఫండ్ మాత్రం ఉంటుంది, దాని ద్వారానే మేము టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీ మార్పు ఇంకా కారణాలు ఏమై ఉండొచ్చు? ఉన్న ఏకైక మినిస్టర్ కడియం శ్రీహరిగా. ఎందుకంటే ఆయనకంత కెపాసిటీ ఉంది. బీఆర్ఎస్ లో పనిచేసేటటువంటి మిగతా లీడర్స్ అసమర్థులు అనే ఉద్దేశం? మా డాడీ సమర్థుడని చెప్తున్నాను. డాక్టర్ కడియం కావ్యకు ఓటు ఎందుకు వేయాలి అంటే, ఈ రాజకీయాల నుంచి నేను చెయ్యలేని రాజకీయాలు నాకు అవసరం లేదు అనేసి మీ సన్నిధులతోటి మీరు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఉంది. ఎందుకు వచ్చింది ఆ సందర్భము? నాన్నగారి అన్ని చూసినప్పుడు నేను ఏమన్నా అధిష్టానం నుంచి కడియం కావ్యకు ఫోన్ వచ్చిందా ఏమన్నా? అసలు వాళ్ళు ఎప్పుడు కూడా టచ్ లో లేరు. ఒక లవ్ స్టోరీ ఒక్క నిమిషం మాకు ముందు చెప్పండి. డెక్కన్ మెడికల్ కాలేజ్లో. కానీ రాజకీయాలకు వస్తూనే సేవ చేయాలనేది ఇది కరెక్ట్ కాదేమనుకుంటున్నాను. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన ఒక వ్యక్తి మన ముందు ఉన్నారు. వృత్తిరీత్యా డాక్టర్, ప్రవృత్తి రాజకీయం. ఏదేమైనా కూడా యువత రాజకీయాల్లోకి రాణించాలి అంటే ఎలాంటి మార్గాలను ఎంచుకోవాలి, రాజకీయాల సక్సెస్ కావాలి అంటే ఎలాంటి మార్గదర్శకాలను ఎంచుకోవాలి, ఇలాంటి అంశాల మీద మాట్లాడడానికి డాక్టర్ కడియం కావ్య గారు మన ముందు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉందండి రాజకీయం? బాగుంది. రాజకీయ నేపథ్యంలో పెరిగిన దాన్ని కాబట్టి అంతకుముందు కంటే కొంచెం కొత్తగా ఉంది. ప్రత్యక్షంగా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు వృత్తిరీత్యా డాక్టర్, హైలీ ఎడ్యుకేటెడ్, కానీ రాజకీయాలకు రావాలని కానీ రాజకీయాలకు ప్రోత్సహించిన సందర్భం కానీ ఎవరంటే మీరు ఏం చెప్తారు? నేను చాలా చిన్న ఏజ్లోనే డాక్టర్ కావాలనుకున్నా. అప్పుడే ఎంత ఇష్టంగా డాక్టర్ అవ్వాలనుకున్నానో అంతే ఇష్టంగా నాకు రాజకీయాలంటే ఉండేది. అది ఎందుకో తెలీదు. ఇంట్లో ఉన్న వాతావరణం కానీ, లేకపోతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న రాజకీయాల్లో ఉండడం వల్ల రాజకీయాలు అంటే ఒక ఏమంటారు, సేవ చేయగలిగే, ఎక్కువ మందిని రీచ్ అవ్వగలిగే ఒక ప్రొఫెషన్ అని నాకు మరి ఆ ఏజ్లోనే అర్థమైందేమో. అప్పటి నుంచి కూడా రాజకీయాలు అంటే ఇష్టము. రాజకీయాలకు రావాలని కూడా తర్వాత ఒక మెడిసిన్ అయిపోయినాక అట్లా అప్పటి నుంచి ఆ కోరిక ఉంది నాలో. అంటే ఎప్పుడన్నా మీ పేరెంట్స్ ముందు, మీ ఫాదర్ కడియం శ్రీహరి ముందు కానీ మీ మదర్తో కానీ ఇలాంటి సందర్భం అంటే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా అనే సందర్భం ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందంటే? అంటే 2015లో చెప్పాను, నేను రాజకీయాల్లోకి వస్తా ఎప్పటికైనా అన్నట్టు. అంటే మా నాన్న రాజకీయాల్లో కష్టము, నేనైతే వద్దు అనే చెప్తాను అని అప్పుడులో అన్నారు. తర్వాత కంటిన్యూస్గా ఆ సంవత్సరాల కొద్దీ నేను చేసిన యాక్టివిటీస్ కానీ, ప్రజల మధ్యలో నేను ఉండడము, కొన్ని సోషల్ యాక్టివిటీస్, ప్రజా సమస్యల పైన చేయడము, ముఖ్యంగా మహిళలకి, బాలికలకు సంబంధించిన వాటిపైన ప్రోగ్రామ్స్ చేసిన. ఆ విధంగా కొంచెం గుర్తింపు రావడం జరిగింది నాకు. వరంగల్ జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కూడా చాలా మహిళా పత్రికలు, ఇప్పుడు వసుంధర, ఇట్లా కొన్ని మెయిన్ పేపర్స్లలో మన ఆర్టికల్స్ రావడం జరిగింది. సో అట్లా తను కూడా కొంచెం కొంచెం మారి సరే కావ్య అయితే నిలదొక్కుంటది అన్న నమ్మకం కలిగింది. రాజకీయాలకు రావాలనే ముఖ్య ఉద్దేశం అంటే ఏం చెప్తారు? ఒకటే చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను కడియం ఫౌండేషన్ ద్వారా అమ్మాయిలకి మెన్స్ట్రల్ హైజీన్ మీద అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకి ఒక 1 lakh శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది ఫౌండేషన్ ద్వారా. అదేవిధంగా ఓ 15,000 మంది దానికి అమ్మాయిల దగ్గరికి రీచ్ అయినా నేను. అదే కాన్సెప్ట్ మా నాన్నగారు నేను మాట్లాడుకున్నాను. నేను చెప్పిన అమ్మాయిలు ఫస్ట్ క్లాస్లో ఉన్నంత స్ట్రెంత్ 10th వచ్చే వరకు ఉండదు. తర్వాత కొన్ని రోజులు అమ్మాయిలు స్కూల్కి రాకుండా ఇంట్లో కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. పీరియడ్స్ అప్పుడు వాళ్ళు రాలేరు, టాయిలెట్స్ ప్రాబ్లం కావచ్చు, వాటర్ ప్రాబ్లం కావచ్చు, వివిధ కారణాల వల్ల. లేదా కొన్ని మన దేశంలో ఎట్లుంటుందంటే ఫస్ట్ మెన్సెస్ కాగానే అమ్మాయిల్ని కొన్ని ఊర్లలో ఇంకా స్కూల్కి పంపడం ఆపేసి ఇంట్లో కూర్చోబెడతారు. ఇట్లాంటి అనేక విషయాలపైన నేను మా నాన్నగారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, తను డిప్యూటీ సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. తను ఏం చేసిండు, ఒక పెద్ద స్కీమ్ లాగా దీన్ని తీసుకొచ్చారు. అప్పుడు 6.5 lakhs
గర్ల్ చైల్డ్కి ఇది రీచ్ అయింది. గవర్నమెంట్ స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ అందరికీ సంవత్సరానికి సరిపోయే 4 టైమ్స్ ఇచ్చారు శానిటరీ నాప్కిన్స్, హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అనే పేరుతోటి. అట్లా ఆ విధంగా నేను ఒక డాక్టర్గా చేయగలిగితే, ఒక పర్సన్గా కేవలం వేల మందిని మాత్రమే రీచ్ అవ్వగలను. ఒక పొజిషన్లో ఉన్న మా నాన్నగారిని చూసినట్టయితే లక్షల మందికి చేసింది. ఆ విధంగా మన సేవ ఎక్కువగా విస్తరించాలి, ఎక్కువ మందికి చేరుకోవాలంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలని చెప్పి రాజకీయాల్లోకి రావాలని అనిపించింది. రాజకీయాలు లేని వ్యక్తులు కూడా వేల కోట్ల మంది కూడా ఇప్పటికీ, అంటే కోట్ల మంది కూడా ఇప్పటికీ ప్రజాసేవ చేస్తుండ్రు. వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తుండ్రు, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉమ్. కానీ రాజకీయాలకు వస్తూనే సేవ చేయాలనేది ఇది కరెక్ట్ కాదేమనుకున్నాను. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు చేసిన వాళ్ళు చాలా ఉన్నత కుటుంబాల్లో, లేకపోతే చాలా ఏమంటారు, ధనవంతులు అయి ఉండొచ్చు, సంపన్నులు అయి ఉండొచ్చు. కానీ డాక్టర్ కడియం కావ్య కానీ, కడియం శ్రేయర్ గారు కానీ, మా నాన్నగారిని చూసుకుంటే ఆయన ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిండు. నేను కూడా ఒక అబోవ్ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తప్ప మేమేమి మరీ వేల కోట్లకో లేకుంటే వందల కోట్లకో ఉన్నోళ్ళం కాదు. కాబట్టి మా శక్తి మేరకు మేము వేల మందికి ఆ మాత్రమే రీచ్ అయినా. నాకంత శక్తి లేదు, లక్షల మందికి రీచ్ అయ్యేంత ఆర్థిక పరిస్థితి నా దగ్గర లేదు. కాబట్టి అందరికీ కూడా చెయ్యాలన్న ఆశ ఉండాలి, కానీ సంకల్పం ఉండాలి. దారి అనేది దానంతట అదే వస్తుంది. ఆ విధంగా నేను రాజకీయాలు ఎంచుకున్నాను. రాజకీయాలకు రావాలంటే, రాజకీయం చెయ్యాలి అంటే, ఉమ్, ఒక కాన్ఫరెన్స్ గెలవాలంటే డబ్బుతో ముడిపెట్టుకున్న పని. ఉమ్, కానీ కావ్య గారు ఇప్పుడు మాత్రం డబ్బులు లేవు, ఏం లేవు, నేను రాజకీయాలకు రావాలనుకుంటున్నాం. ఉమ్. కానీ డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యమా ఇప్పుడు? ఒకటండి, మా నాన్నగారు ఎన్నిసార్లు ఆ, పోటీ చేశారు. దాని అర్థం ఆయన చాలా అంటే చాలా సంపన్నుడు అన్నది కాదు. ఆయన ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి, ప్రజల కోసం పనిచేసింది. కాబట్టి పార్టీ ఫండ్స్ అనేవి కూడా ఉంటాయి మనకి. సో వాళ్ళ హెల్ప్ ద్వారానే మేము కొద్ది గొప్ప మేము పెట్టుకున్నాము, పూర్తిగా లేదని కాదు. కానీ ఖచ్చితంగా పార్టీ ఫండ్ మాత్రం ఉంటుంది. దాని ద్వారానే మేము ఇన్ని ఎలక్షన్స్ ఫైట్ చేయగలుగుతున్నాం. మన రీసెంట్ గా మీ ఫాదర్ ఒక మీడియా ముందు ముఖంగా చెప్పారు, ఉమ్, మాకు పార్టీ నుంచి ఎలాంటి ఫండ్ రాలేదు, పార్టీ మాకు రూపాయి ఇవ్వలేదు అని కుండల బద్దలు కొట్టారు. ఉమ్. మీరేమో పార్టీ ఫండ్ వస్తుండ్రు. నేను అనేది పాత ఎలక్షన్స్ అప్పటిది విషయాలు మాట్లాడుతున్నాను. ఇప్పటి రాజకీయాలు, ఇప్పుడు నా ఎలక్షన్ గురించి నేను మాట్లాడలేదు. ఇంకా మా నాన్నగారు గురించి మాట్లాడిన విషయంలో, మా నాన్నగారు కాదు కదా ఇప్పుడు పోటీ చేసేది, నేను. సో మా నాన్నగారి ఎలక్షన్స్ అప్పటి వరకు వాళ్ళకి పార్టీ ఫండ్స్ ఇస్తారు కదా ఖచ్చితంగా, వాళ్ళు అభ్యర్థి అయినప్పుడు. నేను వద్దనుకొని వచ్చినాను. ఖచ్చితంగా వాళ్ళు ఇంత తొందరగా కూడా పార్టీ ఎవరు ఫండ్స్ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పిలిచి కేసీఆర్ డాక్టర్ కడియం కావ్యకు టికెట్ అనౌన్స్ చేశారు. ఆల్ ఆఫ్ సడన్ గా మీ ఫాదర్ తెలంగాణ వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం, మినిస్టర్, రాజ్యసభ, రకరకాల హోదాలతోటి కేసీఆర్ కడియం శ్రీహరి గారిని గౌరవించాడు. కానీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీ మార్పు ఇంకా కారణాలు ఏమై ఉండొచ్చు, అసలు ఎందుకు మారవలసిన పరిస్థితి వచ్చిందంటే? మీరు చెప్పిన రకరకాల పదవులు ఏదైతే ఉన్నాయో, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో కూడా 9 సంవత్సరాలు ఉన్న ఏకైక మినిస్టర్ కడియం శ్రీహరి గారు. ఎందుకంటే ఆయనకు అంత కెపాసిటీ ఉంది, అంత తెలివి ఉంది, అంత నైపుణ్యం ఉంది. అందువల్లనే వీళ్ళు ఇవ్వకముందే ఆయన 9 సంవత్సరాలు సీనియర్ మోస్ట్ మినిస్టర్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి అణువు కూడా తనకి తెలిసిన వ్యక్తిగా అప్పుడు 9 సంవత్సరాలు అంతగానో ప్రయాణం చేసిండు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ వచ్చిన వెంటనే ఫస్ట్ మనకేమి ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రి పదవి. ఏదైతే వాళ్ళు చేసుకున్న దళిత ముఖ్యమంత్రి ప్రామిస్కి కొంచెం సైడ్ లైన్ చేయాలని చెప్పి అప్పుడున్న రాజయ్య గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మరి ఆయన ఏం చేసిండో మాకైతే తెలియదు, పబ్లిక్గా ఎవరికి తెలియదు. కొన్ని ఊహాగానాలు ఉన్నాయి, కానీ మనం వాటి గురించి చర్చించొద్దు. ఆ విధంగా ఆయనను తీసేసినప్పుడు ప్రజల నుంచి ఎక్కువ రియాక్షన్ రాకూడదు, ఇంకా ఎవరిని పెడితే మన మీద ఇంత నెగటివ్ ఉండదు అని ఆలోచనకి వెళ్ళినప్పుడు కడియం శ్రీహరి గారు అయితే బాగుంటుందని చెప్పి ఆ విధంగా ఆయనకి ఆ పదవి ఇచ్చారు. కానీ రాగానే ఆ పదవి ఇవ్వలేదు, ఆ ఎమ్మెల్యేగా కూడా ఇవ్వలేదు. ఫస్ట్ ఎంపీ చేశారు, తర్వాత ఇటువైపు తీసుకున్నారు. ఏ పదవి అయినా కూడా ఒక వ్యక్తికి వచ్చిందంటే తను సమర్థుడైతేనే వస్తుందండి. ఏదో వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళకి తెలుసు మనము అన్న దాని అంటే ప్రకారం బీఆర్ఎస్ లో పనిచేసేటటువంటి మిగతా లీడర్స్ అసమర్థులు అనే మీ ఉద్దేశం? అసమర్థులు అన్నట్లే, మా డాడీ సమర్థుడు అని నేను చెప్తున్నాను. అంటే మిగతా వాళ్ళు అసమర్థులు అన్నారు మీ దృష్టిలో? అయితే నేనేమంటా అంటే, మీరు ఏదైతే కడియం శ్రీహరి గారి గురించే గుచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను దానికి తగ్గట్టు సమాధానం ఇస్తున్నాను. ఇక మిగతా వాళ్ళందరూ లైన్లో పెట్టుకొని మాట్లాడాలంటే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి నాకు ఎందుకు లేదు. అడుగుతున్నంటే, కడియం శ్రీహరి గారి రాజకీయ వారసురాలు ఎవరు అంటే డాక్టర్
కడియం కావ్యనే కదా, అవును. దానికోసం ఇదంతా. అవును. అంతే కదా. అదే కానీ మీరు కడియం స్టేర్ గురించి అడుగుతున్నారు కాబట్టి నేను తన గురించి మాట్లాడుతున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే పదవులు ఓకే. అనుభవించాడు లేదా పదవులు అది చేశారు. నేను పదవులు అనుభవించడం అంటే ఏందంటే పదవులను అడ్డు పెట్టుకొని అక్రమాలు చేయడము, బెదిరించడం, రౌడీజం చేయడము, లేకపోతే ఆస్తులు కూడబెట్టుకోవడం, ఇవి పదవులు అనుభవించడం అంటే. పదవులను బాధ్యతగా చేయడం అంటే మా నాన్నగారు ఏదైతే వరంగల్ జిల్లాకి తీసుకొచ్చిన అభివృద్ధి పనులు గానీ, స్కూల్స్ డెవలప్‌మెంట్ గానీ, దేవాదుల ప్రాజెక్ట్ గానీ, ఇట్లాంటియన్నీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పినట్టు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ కూడా అందులో ఒక భాగమే. రియల్ కావ్య గారు నాకు తెలియదు రియల్గా, ఎందుకంటే హ్మ్. ఒక కాన్ఫరెన్స్ లో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ గెలవాలి అంటే ఎంత మనం అంటే ఉన్న దాంట్లో ఖర్చు ఎంత ఎంత డబ్బులు ఖర్చు పెడితే మనం గెలవగలుగుతాం అంటే ఎవరైనా సరే, హ్మ్. ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ అది వీళ్ళని కాదు, జనరల్ గా. హ్మ్. నేను ఇంతకుముందు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నడూ గూడా పాల్గొనలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ పోటీ చేయలే గాబట్టి, నాకు ఈ ఖర్చుల వివరాలు తెలవదు. ప్లస్ ఇంకొకటేందంటే, ఇప్పుడు గూడా నేను పట్టించుకోదలుచుకోలేదు. అదంతా మా వాళ్ళు చూసుకుంటారు. మీ వాళ్ళంటే మా నాన్నగారు చూసుకుంటారు. డబ్బులకు సంబంధించింది. అంతే. ఓకే. హ్మ్. ఇప్పుడు మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు హ్మ్. వరంగల్ పార్లమెంటు, హ్మ్. ఈ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించింది ఇప్పటి వరకు మీరు చాలా కాలం నుంచి అంటే చాలా రోజుల నుండి ఈ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన మొత్తం తిరుగుతుండ్రు. హ్మ్. ఎక్కువ ఐడెంటిఫికేషన్ ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అనేసి ఎక్కువ ఐడెంటిఫికేషన్ చేసినటువంటి సమస్యలు ఏమున్నాయి, మీ దృష్టికి వచ్చినట్టు ఏంటివి? ఒకటండి ఫస్ట్ నేను ఒక ఎడ్యుకేషనిస్ట్‌గా ప్లస్ డాక్టర్‌గా, ఒక మహిళగా నేను కడెం ఫౌండేషన్ ద్వారా అనేక ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళడం జరిగింది. అలాగే ప్రభుత్వ హాస్పిటల్‌లో నేను డాక్టర్‌గా పనిచేసినా కాబట్టి అక్కడ ఎంతైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోపిస్తుంది ఒకటి. అది ఒక విధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మన వరంగల్ జిల్లాలో గూడా చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. జంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా అప్‌గ్రేడ్ చేసి డివిజన్ చేయాలి. అది అవ్వలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవ్వలేదు. లెదర్ పార్క్ అందులో గనుక లెదర్ పార్క్ అనేది వస్తే గనుక మనకి యువతకి గూడా చాలా ఉపాధి మార్గంగా అది పనిచేస్తది. అట్లనే ఇంకా చాలా సమస్యలున్నాయి ఇక్కడ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గూడా పూర్తి స్థాయిలో అవ్వలేదు. సో, ఇట్లాంటియయితే కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వరంగల్ ఏదైతే స్మార్ట్ సిటీ అని చెప్పారో, దానికి గూడా పూర్తి స్థాయిలో నిధులు రాలేదు. దాంట్లో పూర్తి స్థాయిలో పనులు జరగలేదు. సో, ఇవన్నీ ఏదైతే ఒక ఎంపీ స్థాయిలో నేను చేయగలనో ఇవన్నీ నేను చేస్తాను. కడియం కావ్య హ్మ్. రాజకీయాల్లో జూనియర్, హ్మ్. మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్స్. హ్మ్. సీనియర్స్ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. హ్మ్. దీన్ని ఎట్లా అధిగమించాలనుకుంటున్నారు? ఎవరా సీనియర్స్? ఎవరో మీకు తెలవాలి. మీ కాంగ్రెస్ పార్టీలో మీరు కాదా సీనియర్, చాలా మంది ఉంటారు కదా. నాకు తెలీదు గాబట్టే ఉమ్, సీనియర్స్ అట్లా వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు గాబట్టే, ఉమ్, ఎవరైతే సీనియర్స్ అని ఉన్నారో వాళ్ళందరూ గూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు. వాళ్ళందరూ నాకంటే ఎక్కువ పట్టుదలగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మొన్ననే ఎలక్షన్స్‌లో మంచి మెజారిటీలతోటి ఒక్కొక్కళ్ళు 50,000, 40,000, 30,000 మెజారిటీతోటి వచ్చినారు. వాళ్ళందరూ మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక జాబ్ చార్ట్ ఇచ్చారు. అదేంటంటే మీ నియోజకవర్గాలలో మీకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొస్తే ఎవరు ఎక్కువ తీసుకొస్తారో వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ ఇవ్వడం జరుగుతది అనేది ఒక డెడ్‌లైనో లేకపోతే టార్గెట్ లాగా వాళ్ళకి పెట్టారు. దానివల్ల వాళ్ళు గూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఎంపీ ఎలక్షన్సే కాదు. రానున్న రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ గూడా ఉన్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రానున్న జూన్, జూలై, ఆగస్ట్ వరకు అయిపోతాయి. సో, వాళ్ళు గూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఆ దిశగా ఇప్పటి నుంచి ప్రయత్నిస్తేనే అది సెట్ అయితది అన్న ఉద్దేశంతోటి చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయినారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రజల నుంచి గూడా అంతే విధంగా మద్దతు లభిస్తుంది గాబట్టి, పరిస్థితులన్నీ గూడా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. దట్స్ ఫైన్. కానీ హ్మ్. బట్ ఒకటేంటంటే డాక్టర్ కడియం కావ్యకు ఓటు హ్మ్. ఎందుకు వేయాలి అంటే? హ్మ్. కడియం కావ్య కేవలం ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక కడియం శ్రీగారి బిడ్డనే గాదు. ఆమెకి చాలా సమస్యల పైన అవగాహన ఉంది. వాటిపైన గత 8 ఏళ్ల నుంచి గూడా కడియం ఫౌండేషన్ స్థాపించి పోరాటం చేస్తుంది. లేదా ఇప్పుడు ఇదొక్కటే గాదు. ఏదైతే మహిళలు, స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, తర్వాత బాలికల సమస్యలే గాకుండా మన వరంగల్ జిల్లాలో ఆల్‌మోస్ట్ 1,500 మంది మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలున్నారు. స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళకి గూడా మనం ప్రతి ఇయర్ ఏదో ఒకటి ఒక పెద్ద ఫంక్షన్ పెట్టేసి వాళ్ళకి గావాల్సిన మిషనరీ గాని, సామాగ్రి గాని ఇవ్వడం, ఆర్థికంగా సాయం చేస్తూనే ఉన్నాము. అట్లనే మనకి విద్య ద్వారానే జీవితాలు బాగుపడతాయి అని నమ్మే ఫ్యామిలీ నుంచి వచ్చినాం. ఎందుకంటే మా నాన్నగారు అంత నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి, కేవలం విద్య వల్లనే తన తెలివితేటల వల్లనే ఈ స్థాయికొచ్చిండు అని చెప్పి, మేము గూడా ఎవరైనా ప్రతిభావంతులైన విద్యార్థులుంటే మెడిసిన్‌లో గాని, ఇంజినీరింగ్‌లో సీట్ తెచ్చి
ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే ప్రతి సంవత్సరం వాళ్ళకు 50 మంది వరకు మేము కొత్తగా వచ్చే పిల్లలకి చదివిస్తున్నాం. సో ఈ విధంగా మాకు సేవ చేయాలన్న ఆలోచనతో వస్తున్నాం కాబట్టి మాకు రాజకీయాలు కొత్త కావచ్చు కానీ సేవ చేయడం కొత్త అయితే కాదు. కడియం కావ్య ఒకానొక సందర్భాల్లో ఈ రాజకీయాల నుంచి నేను చెయ్యలేని రాజకీయాలు నాకు అవసరం లేదు అనేసి మీ సన్నిధులతోటి మీరు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఉంది. ఎందుకు వచ్చింది ఆ సందర్భము? ఎలాంటి సందర్భంలో అట్లా మీరు అనుకోవాల్సి వచ్చింది? అసలు అంటే ఇప్పుడు మనం అంత పూర్తి స్థాయి రాజకీయాల్లో తిరగట్లేదు అంటే ఇంకా అంత అది రాను రాను కూడా వస్తుందో రాదో నాకు తెలీదు. ఒకటి ఏంటంటే నేను చూడని ఎదురు దెబ్బలు ఇట్లాంటివి ఏం లేవు. నేను ప్రత్యక్షంగా అనుభవించలేకపోవచ్చు కానీ మా నాన్నగారి పక్కనే ఉంటూ మోసం చేసిన వాళ్ళు, మా నాన్నగారి పక్కనే ఉంటూ బీఫామ్ తీసుకున్న వాళ్ళు, ఇట్లాంటి అనేక మా నాన్న తను ఎట్లా ఫేస్ చేశాడు, మానసికంగా ఎట్లాంటివి ఫేస్ చేశాడు అన్నీ చూస్తూ పెరిగిన దాన్నే ఇప్పుడు ఎట్లా అయితే మనం పుస్తకం చూసి చదివి దాని గురించి తెలుసుకుంటామో అట్లనే నాన్నగారి అన్ని చూసినప్పుడు నేను కూడా మెంటల్లీ ఆ విధంగానే కొంచెం స్ట్రాంగ్గా చెప్పాలంటే మొన్న పార్టీ మారినప్పుడు కానీ కూడా జరిగిన ట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా నేనేం పట్టించుకోను. నాకేంటి మనం ఏదైనా ఇతరులకు మంచి చేయగలమా, దానికి మనం చేయాల్సిన పని ఏంది అన్నట్టే ఆలోచిస్తాం తప్ప కన్నీళ్లు పెట్టుకునే అంత సందర్భాలు కూడా లేవు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళే క్రమంలో కడియం కావ్య ఏం బాధపడలేదా? బాధపడ్డా. అదే అది ఒకసారి బాధపడ్డా కానీ అది ఎలాంటి బాధ అంటే నాకు ఏమైపోయిందంటే మేము లాస్ట్ వరకు కూడా బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఇద్దాం అనుకున్నాం. మాకు అప్పుడు గెలుస్తామన్న ఆలోచన అయితే లేదు. పోటీ ఇవ్వాలి, మనం పార్టీకి బాధ్యతగా ఉండాలి అన్నట్టు మేము ఆలోచించాం. కానీ రాను రాను అది ఎలా అయిపోయింది, నాకు మార్చి 13వ తారీఖు టికెట్ ఇస్తే మార్చి 29th వరకు కూడా నేను పోటీలోనే ఉన్నట్టు ఉన్నా. 29th రోజు నేను లెటర్ రిలీజ్ చేసిన. సో ఆ క్రమంలో ఆ టైంలో కూడా మేము ఇక్కడ వాళ్ళందరినీ కలుపుకోవడానికి ఎంతో ప్రయత్నించినాము. వాళ్ళ అందుబాటులో లేకపోవడము, ఎందుకంటే ఓకే కొన్ని రోజులు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత పనులపైన బయటకు వెళ్ళొచ్చు, కానీ అది రోజుల కొద్దీ రోజుల తరబడి అట్లా ఉన్నప్పుడు మనము చేయాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన మండల స్థాయి మీటింగ్లు, నియోజకవర్గ స్థాయి మీటింగ్లకి ఏర్పాట్లకి ఎప్పుడు కూడా ముందుకు రాలేదు వాళ్ళు. దానివల్ల నా సమన్వయ లోపం ఉన్నది ఒకటి. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చాలా అవినీతి ఆరోపణలు, స్కామ్ల మీద, తర్వాత ఫోన్ ట్యాపింగ్ల మీద. ఇప్పుడు నేను ఒక కొత్త అభ్యర్థిని, మా నాన్నగారు అంటే వేరు, నేను కొత్త అభ్యర్థిగా రాజకీయాలకు అడుగుపెట్టినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఓటు అడిగినప్పుడు వాళ్ళు నన్ను ఇదే ప్రశ్న వేశారు అనుకోండి, నేనేమని సమాధానం చెప్పాలి? ఇంకా నాకు ఈ పార్టీ నుంచి నేను పోటీ చేయదలుచుకోలేదు అని చెప్పి వద్దనుకున్నాను. ఏమన్నా అధిష్టానం నుంచి కడియం కావ్యకు ఫోన్ వచ్చిందా ఏమన్నా? ఎందుకు మీరు రిజైన్ చేయవలసిన సందర్భం ఏంటి? రాలేదు. ఎవరు బీఆర్ఎస్ భవన్ నుంచి కానీ ఫామ్ హౌస్ నుంచి కానీ అసలు రాలేదు, ఇంతవరకు రాలేదు. అంతకుముందు వచ్చింది, మామూలుగా మాట్లాడారు, ఎట్లా చేస్తున్నారు ఏంటి అని మాట్లాడారు అంతే. ఎక్కువ టచ్ లో కేటీఆర్ ఉంటారా, కేసీఆర్ గారు ఉంటారా? అసలు వాళ్ళు ఎప్పుడు కూడా టచ్ లో లేరు. లాస్ట్ 2 days ముందు కేటీఆర్ గారు ఫోన్ చేశారు. అప్పుడు చెప్పారు కంగ్రాట్స్ అమ్మ అని చెప్పి. అంతకుముందు కూడా ఫోన్లు లేవు, తర్వాత కూడా ఫోన్లు లేవు అంతే. అప్పుడు అనుకున్నారు ఇక బీఆర్ఎస్ లో నాకు భవిష్యత్తు లేదని? అట్లేం లేదు, భవిష్యత్తు గురించి కాదు, కావ్యకి ఎట్లయినా భవిష్యత్తు ఉంటది. ఎందుకంటే నేను నా ఏజ్ ఏం పెద్దది కాదు. అవును, కాబట్టి నాకు చాలా లైఫ్ ఉంది, ఇంకా 40 years చాలా లైఫ్ ఉంది, నేను ఎప్పుడైనా పోటీ చేయొచ్చు. కానీ అంటే రావడమే ఒక ఏమంటారు, ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఇంకా బయటకు వస్తున్నాయి కేసులు. ఇట్లాంటి టైంలో మనం ఈ పార్టీ నుంచి ఎందుకు అని చెప్పి తప్పుకోవడం జరిగింది. మా వ్యూవర్స్ కోసం డాక్టర్ కడియం కావ్యది ఒక లవ్ స్టోరీ ఒక నిమిషం మాకు ముందు చెప్పండి. ఎట్లా జరిగింది జర్నీ, ఎలా జరిగింది? జర్నీ ఏం లేదండి, జస్ట్ మేము క్లాస్మేట్స్. మా నాన్నగారు ఎక్కడ క్లాస్మేట్స్? డెక్కన్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు. తర్వాత మా నాన్నగారికి చెప్పడం జరిగింది. మా నాన్నగారు చాలా మంది చాలా చాలా చెప్తారు, ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అన్నట్టు. కరెక్ట్ April 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అది. ఆ రోజే మాకు ఎంగేజ్మెంట్ చేశారు. తర్వాత ఒక 4 నెలలకి పెళ్లి. తర్వాత అంటే ఫస్ట్ నజీర్ గారు ప్రపోజ్ చేశారా, కావ్య గారు ప్రపోజ్ చేశారా? దానికైతే సమాధానం లేదండి, ఎందుకంటే ఇక అది ఎవరం కూర్చొని డిస్కస్ చేసుకొని జరిగింది కాదు అది. ఆ ప్రయాణంలో అట్లా ముందుగా ఎక్కడో సార్ కలుసుకున్న సందర్భం ఉంటుంది కదా, ఆ సందర్భంలో కావ్య గారా ముందు సిగ్నల్ ఇచ్చింది, నజీర్ గారా? అదే చెప్తున్నాను కదా, కొన్ని ఎలా ఉంటాయి అంటే కొన్ని లవ్ స్టోరీస్ నేను వింటాను. మీ లవ్ స్టోరీ చెప్పండి. నేను చెప్తున్నాను అదే, అంటే అన్ని ఇటుకి సినిమాలో ఉన్నట్టు ఒక లవ్ విన్నాను, ఒక లవ్ చెప్పుకోవడము, లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం అనుకోవడం, ఇట్లాంటివి వెంటనే
అంటే నోటి ద్వారా అట్లా వెంట వెంటనే చెప్పుకోవడం ఉండదు. అది టైం ప్రకారం నడిచిపోతుంది. పెళ్లి టైం వచ్చేసింది, ఇంకా పెళ్లి చేద్దామని ఇంట్లో అనుకున్నప్పుడు, సరే ఇంకా మన ఇద్దరం కలిసి ఉందాము, లైఫ్ లాంగ్ ఒకరికొకరు తోడుగా అనుకున్నప్పుడు ఇంట్లో చెప్పడం జరిగింది. ముందు కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన సందర్భం ఉంది కదా. మా నాన్నగారు కొంచెం బాధపడ్డారు, ఎందుకంటే నా తర్వాత ఇంకా ఇద్దరు చెల్లెలు ఉన్నారు అవును. కాబట్టి. అంతే తప్ప ఇంకా ఎట్లాంటి ఇబ్బందులు జరగలేదు. అది జరిగిన క్రమం ఇప్పుడు మీకు అడ్డంకిగా తయారైంది. అడ్డంకి అని నేను అనుకోను, అదే నా స్ట్రెంగ్త్. ఎందుకంటే మా డాడీగా ఎంత నాకు వెన్నుదన్నుగా ఉన్నారో, మా హస్బెండ్ అంత పుష్ చేస్తారు నన్ను పాలిటిక్స్లో. ఇప్పుడు నేను ఇంకోళ్ళని చేసుకున్నా కూడా మేబీ ఈ స్థాయిలో నేను ఉండేదాన్ని కాదు, ఓకే. ఇంత ప్రోత్సాహం నాకు ఉండేది కాదు. కాబట్టి అది 100% అడ్డంకి అనే పాయింటే లేదు, అదే నాకు దారి చూపించింది. ఇప్పుడు ప్రతిపక్షాలకు అది అస్త్రంగా తయారైంది కదా. కావ్య డాక్టర్ కడియం కావ్య గారు నాన్ లోకల్, కడియం కావ్య గారు ఎస్సీ కాదు, కడియం కావ్య గారు మహమ్మద్ కావ్య, ఇట్లా రకరకాలుగా ప్రతిపక్షాలకు అస్త్రాలుగా తయారైంది. దీని మీద మీ సమాధానం అంటే? ఒకటి ఫస్ట్, ఇవన్నీ తర్వాత అండి. ఫస్ట్ ఒక మహిళ ఒక పోటీకి వస్తుంది. మామూలుగానే రాజకీయాల్లో మహిళల స్థానం చాలా తక్కువ, వాళ్ళకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఫస్ట్ ఇదే క్యారెక్టర్ గురించి మాట్లాడతారు, లేదా పర్సనల్గా మాట్లాడతారు. మగవాళ్ళు తీసుకున్నంత బాగా సొసైటీలో ఆడవాళ్ళని ఏదన్నా అంటే తీసుకోలేరు. కాబట్టి అట్లాంటి ఒక ముందడుగు వేస్తుంది వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయిని. ఆయనే మా డాడీ ఫస్ట్ టైం బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, మా నాన్నగారు నేను 94లో మా డాడీకి ఎమ్మెల్యే అయ్యారు ఫస్ట్ టైం. అప్పుడు నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు మేమందరం ఇట్లా విజయోత్సవాల్లాగా ఇట్లా ఇంటికి ముందుకు వచ్చి వాళ్ళు గార్లాండింగ్ అట్లా చేస్తున్నప్పుడు నేను పక్కన ఉన్నాను, ఆయన పక్కనే ఉన్నాడు. మరి ఆయన కళ్ళ ముందే పెరిగిన అమ్మాయిని, ఆయన కళ్ళ ముందే పెద్దగా అయినా, ఆయన మొన్న నవంబర్ జస్ట్ నేను ఉద్యోగం మానేసి కూడా 4 నెలలు అవుతుంది. అంతవరకు కూడా ఆయన వర్ధనపేట నియోజకవర్గంలోనే నేను సిహెచ్సిలో పనిచేయడం జరిగింది. 6 ఏళ్ళు చేసిన. మరి ఇన్నిసార్లు ఏ ఒక్క రోజు కూడా నేను పాపం గుంటూరులో పోయి కూర్చున్నది లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఇక ఒక అమ్మాయిని ఎన్ని విధాలుగా అంటే 6 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఆమె నాలుగు కనిపించలేదు వర్ధనపేట. అదే కదా, అదే కదా మీ సమాధానం. అదే కదా. ఇప్పుడు ఇంకొకటి అండి, నాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక వచ్చింది ఉద్యోగం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు. సో తెలంగాణ ప్రభుత్వంలో మనకు జియో ఉంది, ఎవరైతే ఇక్కడ లోకల్ గా చదువుకున్నారో, ఈ లోకల్ గా ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు. కాబట్టి అట్లా నేను లోకల్ అని చెప్పే కదా నాకు ఉద్యోగం ఇచ్చింది. ఫస్ట్ ఆ కేటగిరీలోనే వచ్చింది. ఇంకోటి ఎస్సీగా ఉన్నా కాబట్టే కదా నేను మెడిసిన్ సీట్ ఎస్సీలోనే వచ్చింది, పీజీ ఎస్సీలోనే వచ్చింది, ఉద్యోగం ఎస్సీలోనే వచ్చింది. అన్నీ కూడా నాకు కరెక్ట్గా వచ్చినాయి. ఏంటంటే వీళ్ళు ఏదో ఒకటి రాయి వేయాలి, వీళ్ళ దగ్గర ఇంకా ఏం లేదు మాట్లాడడానికి, కాబట్టి మాట్లాడుతున్నారు. ఒకటి మీ ఫ్యామిలీకి సంబంధించింది, ఎక్కువ హిందూ ముస్లిం, మీరు దేవాలయాలకు వెళ్తారా, చర్చిలు అది మసీదు దగ్గరికి వెళ్తారా, అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా మరీ భక్తులమేం కాదు, అంటే పండుగలప్పుడు వెళ్ళే రకాలము. అదే ఎవరిది వాళ్ళు. ఇప్పుడు తను రంజాన్ ఉంది, తను వెళ్ళి అక్కడ నమాజ్ చేసుకుంటాడు. నేను మా ఆయన నాతో పాటు గుళ్ళోకి వస్తాడు. మసీదుల కంటే ఆడవాళ్ళు వెళ్ళారు కాబట్టి ఇట్లా హిందూ దేవాలయాలకు వస్తుంటాడు. తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళింది మా పాప, ఎంటుకలు కూడా అక్కడే తీస్తుంది. చివరగా 30 సంవత్సరాల తర్వాత వరంగల్ మహిళా అభ్యర్థికి ప్రకటించారు ఇక డాక్టర్ కడియం కావ్య గారికి. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక విధంగా ఓరుగల్లు అనేది రాణి రుద్రమదేవి పాలనలో నడిచింది, ఆ చరిత్ర ఉంది. మనం సమ్మక్క సారక్కని ఆరాధిస్తాం మనం ఇక్కడ. అట్లాంటి నేల మీద ఒక మహిళగా నాకు అవకాశం రావడం స్వతహాగా నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. అదే విధంగా నేను మన వరంగల్ లోక్సభలో అత్యధిక ఓటర్లు మహిళలే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నంటే, మహిళల సమస్యలపైన పూర్తి అవగాహన ఉంటుంది. వాటిని ఏ విధంగా ఏ సమస్యని ముందు పెట్టుకొని పరిష్కరించుకోవాలన్న ఆలోచన ఉంటుంది. వాళ్ళ కోసం ఇంకేం చేయాలన్న తపన ఉంటుంది. ఇవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నేను కడియం ఫౌండేషన్ ద్వారా కూడా అనేక సమస్యలపైన వాళ్ళ కోసం పనిచేసిన. ఇక రానున్న రోజులలో కూడా ఒక మహిళగా ముందుకొచ్చి, మహిళలంటేనే ఏమంటారు మాతృమూర్తులు అంటారు కదా, అట్లా వాళ్ళే ఎక్కువగా అందరినీ దగ్గర తీయగలుగుతారు, ఆ ప్రేమను పంచగలుగుతారు, వాళ్ళ సమస్యల్ని తీర్చగలుగుతారు. కడియం శ్రీహరి రాజకీయ వారసురాలు అంటే మీరేనా? నేనే. భవిష్యత్తులో మా చెల్లెలు కూడా రావచ్చు. తండ్రికి మించిన తనయురాలు డాక్టర్ కడియం కావ్య అంటే అది డెఫినెట్ గా మంచిదే కదా, మా నాన్నగారు సంతోషపడతారు.
మంచి చేస్తే సంతోషపడతారు, చెడు చేస్తే చెడు ఎందుకు చేస్తాను? రాజకీయాల్లో అరే చెప్పలేము, ఎంతమంది చూస్తలేము. చెడు మీన్స్ ఏంటంటే కబ్జాలు, డబ్బు సంపాదన, దీనికోసం కావాలి కదండి. అవన్నీ నేను చెయ్యనన్న నమ్మకంతో నన్ను రాజకీయాలకు తీసుకొచ్చాడు మా నాన్న. ఉహు. నేను ఊహ తెలిసిన వయసులో 7th అంటే ఏం తెలిసిన, అవును. 8th 9th 10th ఇట్లా మెడిసిన్ వచ్చినాకైనా పోనీ అప్పుడైనా నాకు తెలుసు. అప్పుడు మా నాన్న ఇప్పుడు సేమ్ ఉండే. ఓకే. ఏ రోజు కూడా మేము హంగు ఆర్భాటాలతో తిరిగింది లేదు. నేను చదువుకునే ప్రతి చోట కూడా అమ్మ నువ్వు చాలా సింపుల్గా ఉంటావు, మీ నాన్నగారు మినిస్టర్ అయినా కూడా అని చెప్పి మాకు ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ అట్లా కితాబు ఇచ్చేటోళ్ళు నాకు. అంటే అది ఎక్కలేదు ఎప్పుడు కూడా, ఆ తలకి ఎక్కలేదు కాబట్టి ఇప్పుడు ఆ పెంపకంలో ఉంటుందండి డెఫినెట్గా. కొందరిని చూస్తాం చిన్న చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ అయినా, ఏ చిన్న కార్పొరేటరో లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ, కొందరు పిల్లలు చాలా పొగరుగా బిహేవ్ చేస్తారు. అలాంటిది మనకి అన్ని సంవత్సరాలు, మొన్న కూడా డిప్యూటీ సీఎం చేసిండు. ఆల్మోస్ట్ మా డాడీ మొత్తం మీద కలుపుకుంటే 14 ఏళ్ళు మంత్రిగా చేసిండు. 13-14 మంత్రిగా చేసినప్పుడు నా సగ జీవితం, నా లైఫ్ లో సగం టైం తను మినిస్టర్ గా ఉన్నారు లేదా ఎంపీగానో ఏదో చేసింది. ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఎందులో ఏలు పెట్టలేదు, ఏది కూడా కావాలనుకోలేదు. నేను మా నాన్నగారు ఓడిపోయిన నెక్స్ట్ మినిట్ ఆటో పట్టుకొని కాలేజ్కి వెళ్ళిన తర్వాత బస్ పాస్ తీసుకొని బస్సులో ప్రయాణం చేసిన రోజులు ఉన్నాయి. సో నాకు అన్ని తెలుసు లైఫ్ లో, అట్లా ఉన్నాము ఇట్లా ఉన్నాము. కాబట్టి పెద్ద మనీ సంపాదించాలి అట్లాంటి ఆలోచనలు. ఇది ఈ రోజు స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్ తో మళ్ళీ కలుస్తాం. నమస్తే.